యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూకుడు ఓ రేంజ్ లో ఉంది. వరుసగా పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ తో ఫ్యూచర్ ఇండియన్ సూపర్ స్టార్ గా మారే ప్లానింగ్ తో దూసుకుపోతున్నాడు. ఈ సోమవారం తన బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా అతనికి విషెస్ తో నిండిపోయింది. అలాగే దేవరా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లిరికల్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేస్తున్న ఈ సాంగ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. దేవరా క్యారెక్టరైజేషన్ తెలియచేస్తూ అతనికి భయం అంటే ఏంటో తెలియదంటూ సాగే ఈ పాట సినిమాలో నెక్స్ట్ లెవెల్ మౌంటేజ్ సాంగ్ లా వస్తుందని అర్థమవుతుంది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ అప్డేట్స్ తో పాటు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అస్సలు సిస్సులైన మాస్ అప్డేట్ వచ్చింది. ఎస్, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో కోసం చాలా మంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. నిజానికి సలార్ కంటే ముందు ప్రశాంత్ ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తాడు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎన్టీఆర్ ఆల్రెడీ కమిట్ అయిన RRR లేట్ కావడంతో ప్రశాంత్ ప్రభాస్ తో సలార్ రూపొందించాడు. ఇక మైత్రి మూవీస్ బ్యానర్ లోనే రూపొందబోతున్న ఈ మూవీ ఏడాది ఉండకపోవచ్చనే వార్తలు కూడా వచ్చాయి. అందుకు కారణం ఎన్టీఆర్ దేవరా 1 తో పాటు వార్ 2 కూడా చేస్తుండటం. ఈ 2 సినిమాలు పూర్తి కావడానికి నవంబర్ వరకు పడుతుంది. ఆ తర్వాతే ప్రశాంత్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందనుకున్నారు. బట్ అలాంటిదేం లేదని క్రేజీ అప్డేట్ ఇచ్చింది మైత్రి బ్యానర్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ అనే మాటకే పూనకాలు తెప్పించే ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా ఈ ఆగస్ట్ నుంచే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుందని అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. కొన్నాళ్ల క్రితమే ఎన్టీఆర్ ను ట్రాన్స్ఫార్మర్ తో కంపేర్ చేస్తూ ట్వీట్ చేశాడు ప్రశాంత్. ప్రస్తుతం ఈ కాంబోలో సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు అనే న్యూస్ కూడా వస్తున్నాయి. బట్ డ్రాగన్ కంటే ట్రాన్స్ఫార్మర్ అయితేనే బెటర్ అనేది చాలా మంది భావిస్తున్నారు. తన హీరోలను మాస్ ఊగిపోయేలా ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ స్టైలే వేరు. ఇక ఆల్రెడీ మాస్ గా బాప్ అనిపించుకున్న ఎన్టీఆర్ కు అతను ఎంత ఎలివేషన్ ఇస్తాడు, ఎలా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పైగా దేవరా వార్ 2 తో ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ తెచ్చుకుంటాడు. అది పాన్ ఇండియన్ రేంజ్ లో కనిపించబోతుంది. సో ఈసారి ప్రశాంత్ నీల్ కు ఇది కూడా ఓ సవాలనే చెప్పాలి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో కోసం చాలా మంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. నిజానికి సలార్ కంటే ముందు ప్రశాంత్ ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తాడు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఎన్టీఆర్ ఆల్రెడీ కమిట్ అయిన RRR లేట్ కావడంతో ప్రశాంత్ ప్రభాస్ తో సలార్ రూపొందించాడు. ఇక మైత్రి మూవీస్ బ్యానర్ లోనే రూపొందబోతున్న ఈ మూవీ ఏడాది ఉండకపోవచ్చనే వార్తలు కూడా వచ్చాయి. అందుకు కారణం ఎన్టీఆర్ దేవరా 1 తో పాటు వార్ 2 కూడా చేస్తుండటం. ఈ 2 సినిమాలు పూర్తి కావడానికి నవంబర్ వరకు పడుతుంది. ఆ తర్వాతే ప్రశాంత్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందనుకున్నారు. బట్ అలాంటిదేం లేదని క్రేజీ అప్డేట్ ఇచ్చింది మైత్రి బ్యానర్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ అనే మాటకే పూనకాలు తెప్పించే ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా ఈ ఆగస్ట్ నుంచే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుందని అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. కొన్నాళ్ల క్రితమే ఎన్టీఆర్ ను ట్రాన్స్ఫార్మర్ తో కంపేర్ చేస్తూ ట్వీట్ చేశాడు ప్రశాంత్. ప్రస్తుతం ఈ కాంబోలో సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు అనే న్యూస్ కూడా వస్తున్నాయి. బట్ డ్రాగన్ కంటే ట్రాన్స్ఫార్మర్ అయితేనే బెటర్ అనేది చాలా మంది భావిస్తున్నారు. తన హీరోలను మాస్ ఊగిపోయేలా ఎలివేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ స్టైలే వేరు. ఇక ఆల్రెడీ మాస్ గా బాప్ అనిపించుకున్న ఎన్టీఆర్ కు అతను ఎంత ఎలివేషన్ ఇస్తాడు, ఎలా చూపించబోతున్నాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. పైగా దేవరా వార్ 2 తో ఎన్టీఆర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ తెచ్చుకుంటాడు. అది పాన్ ఇండియన్ రేంజ్ లో కనిపించబోతుంది. సో ఈసారి ప్రశాంత్ నీల్ కు ఇది కూడా ఓ సవాలనే చెప్పాలి.